నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోటగిరి పోతంగల్ మండలంలోని మంజీరా నది బ్రిడ్జిపై నిలిచిన 80 ఇసుక ట్రాక్టర్లు 200 మంది కార్మికులు పోతంగల్ చెందినవారు కోడిచెర్ల నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. కోటగిరి తహసీల్దార్కు ఫిర్యాదు, కోడిచెర్ల గ్రామస్తుల ఆరోపణలు సరైనవి కావు. పోతంగల్ ట్రాక్టర్ యజమానులు అంతా వేబిళ్లతోనే సక్రమంగా ట్రాక్టర్లు నడుపుతుంటే తమపై నిందలు వేయడం సరికాదు. కోడిచెర్ల గ్రామస్తులు వచ్చి వినతి పత్రం ఇస్తే పోతంగల్ ట్రాక్టర్లను ఆపివేయడం తహసీల్దార్కు తగునా? 200 మంది కార్మికులు 80 మంది ట్రాక్టర్ యజమానులు సక్రమంగా వేబిల్లులతో ఇసుకపై జీవనం కొనసాగిస్తున్నారు. పోతంగల్ ట్రాక్టర్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడేది ఏంటంటే, ఈరోజు 28వ తారీఖు 7వ నెల 2025 రోజున మనకు ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తా అంటే మా ట్రాక్టర్ యజమానులు అందరూ వాగులకు ట్రాక్టర్ పంపించిన తర్వాత ఇంకా కరెక్ట్ 9 గంటల టైంలో వేబిల్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుకను తరలిస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా 20-30 ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక 50-60 మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక ట్రాక్టర్ని ఆపేసిండ్రు. అట్లనే ఇంకా మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా ఊరి గ్రామ ప్రజలందరూ మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి, లేకపోతే మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి, మీ దారి నుంచి మీ శివాల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా శివాల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు. మండల ఆఫీస్ పోయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వినతి పత్రం రాసిండ్రు. పోతంగల్ గ్రామంలో ఉన్నటువంటి ట్రాక్టర్లకు వేబిల్ ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు ధమ్కి ఇచ్చినట్టు మాకు వెల్లడవుతుంది. ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక 1% కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. వీళ్ళందరూ ట్రాక్టర్లకు సార్ మీరు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు, వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు? మేము కూడా ట్రాక్టర్ యజమానులం కదా, మేము కూడా మా బాధ్యత ఏమన్నా 0% కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తలే వేబిల్ తీసుకుంటున్నాము, ఇందిరా మిల్లకు కూస్తున్నాము. సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలము. వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరు అడిగినా కానీ వీళ్ళు పోతంగల్ గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్కు కూడా మంచి పేరు వచ్చింది. పోచారం సార్ కూడా చెప్పిండు. సరే అవన్నీ ఓకే. ఎంఆర్ఓ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే, ఒక ట్రిప్ తీసుకొని వచ్చినాం కదా సార్, ఆ ఒక ట్రిప్ను మేము ఎక్కడికైతే మీరు ఇస్తా అని చెప్పిందో అక్కడికి వేబిల్ ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము. తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము, మీరు సర్వేయర్ పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజాలకు పోతంగల్కు వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము మంచిగా పద్ధతితో నడుపుకుంటామని చెప్పినాము. ఆల్రెడీ మేము అందరు మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాము. గుడికి డబ్బులు ఇస్తున్నాము, సొంత పేరు ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది. కుడిజల వాళ్ళు మాత్రం సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడిండో తెలియదు కానీ మాకు అసలు పొద్దున 6 గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. డ్రైవర్లు మేము ఓనర్లం అందరము ఇక ఇసుకల ఏదో సంపాదించాలనుకుని అంతా ఫీల్ అయిపోతున్నారు అందరూ. కొద్దిగా చూసి మాకు పైన అందరికీ తెలియజేయండి సార్లకు. అంతకు మించి ఏం లేదు. అందరికీ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి.